ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషి ఐడియాస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఏం చేస్తున్నారండి? ఏం రెసిపీస్ చేస్తున్నారు? నేనైతే డిఫరెంట్గా ట్రై చేస్తూనే ఉన్నాను ఈ లాక్డౌన్లో. మీరేం చేస్తున్నారో నాకు కూడా కొంచెం చెప్పండి. నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మనం ఇంట్లో ఎన్ని వెరైటీస్ చేస్తున్నా ఈ పిల్లలు మాత్రం అసలు బుర్ర తినేస్తున్నారండి. ఇంకా ఏదో డిఫరెంట్ స్నాక్స్ కావాలని. అందుకని నేను ఈరోజు ఒక డిఫరెంట్ స్నాక్ ఐటెం తయారు చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇదే ఎందుకు నేను ట్రై చేస్తున్నాను అంటే, మా అమ్మాయికి ఒక డౌట్ వచ్చిందండి. ఏం డౌటో చెప్తాను. హాట్ చిప్స్కి వెళ్తాం కదా మమ్మీ, ఎన్ని చిప్స్ ఉంటాయి, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిప్స్ ఉంటాయి, నువ్వు మాత్రం ఎప్పుడు పొటాటో చిప్సే చేస్తావా అని అడుగుతుంది. మనకి పొటాటో చిప్సే కదండి ఈజీగా ఇంట్లో చేసుకునేది. సో మనం జనరల్గా ఏం చేస్తాము, ఇంట్లో ఈజీగా అయిపోతుంది కదా అని పొటాటో చిప్స్ చేసేస్తాము. సో ఈ టైంలో వాళ్ళు అలా అడగబట్టి మనకు కొంచెం న్యూ ఐడియాస్ వస్తున్నాయి. వాళ్ళు ఏదో ఒకటి కొత్తగా కొత్తగా అని అడుగుతుంటే మనం కొంచెం డిఫరెంట్గా థింక్ చేస్తూ డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తున్నాము. సో అలాంటిదే ఈ చిప్స్. సో ఎలా చేయాలో చూసేద్దాము. ఈలోగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కిచెన్. ఇప్పుడు నేను చిప్స్ కోసం కంద తీసుకున్నానండి. ఇది ఆల్మోస్ట్ 1.5 kg ఉంది. 1.5 kg మొత్తం యూజ్ చేయట్లేదు, 1/2 kg మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఈ కందకి ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇది ఫైబర్ ఎక్కువ ఉంటుంది దీంట్లో, అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే పవర్ దీనికి ఉందంటండి. సో ఇప్పుడు నేను ఆ కందని మొత్తం పైన ఉన్నదంతా పీల్ చేసేసాను. పీల్ చేయడం అంటే మనకు పీలర్తో రాదు, చాకుతోనే తీసేసుకోవాలి. తీసేసుకొని ఇలా ముక్కలు కట్ చేశాను. అండ్ ముక్కలు కట్ చేసిన తర్వాత ఆ బ్లాక్దంతా రిమూవ్ చేసేసుకుంటున్నాను. మొత్తం రిమూవ్ చేసేసి చూడండి ఎలా అయితే పీసెస్ కట్ చేసుకుంటున్నానో అలాగే కట్ చేయండి. సో ఇలా ఎందుకు కట్ చేస్తున్నానంటే, మనం అలా పెద్ద ముక్క తీసుకొని చిప్స్ చేయడం అంటే కష్టం కదా, అందుకని నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు చిప్స్ స్లైసర్ తీసుకొని చిప్స్ కింద కట్ చేసుకోవాలి. ఇలా వాటర్లోనే వేయాలి, లేకపోతే నల్లగా అయిపోతాయి. చూడండి అలా ఒక్కొక్క పీస్ని తీసుకొని నేను ఇలా చిప్స్ లాగా కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఆ షేప్ ఎలా వస్తుంది అంటే, క్యారెట్ చిప్స్ ఉంటాయి కదా హాట్ చిప్స్లో, సేమ్ అలాగే వస్తాయండి క్యారెట్ చిప్స్ లాగే. మనం మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినాక కూడా అవి క్యారెట్ చిప్స్ లాగే అనిపిస్తాయి. వాటర్లో వేసుకోవాలి కంపల్సరీ, లేకపోతే అవి నల్లబడిపోతాయి. సో వాటర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండి ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు బియ్యపిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోరు, 1/2 కప్పు శనగపిండి. చూసారు కదా, ఈ క్వాంటిటీస్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని. దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ చాట్ పౌడర్, కారం, కొంచెం కారం మన ఇష్టం, మనం ఎలా ఎక్కువ కారం అంటే ఎక్కువ, తక్కువ అయితే తక్కువ, అండ్ సాల్ట్ కూడా రుచికి తగినంత. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నానండి. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది దీనికి. ఆల్మోస్ట్ ఒక 1/4 స్పూన్, పావు చెంచా యాడ్ చేశాను. ఇవి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఇంకొంచెం కలర్, అంటే పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా ఉంటే ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు కదా, అందుకని నేను ఈ ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేశాను. సో ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షన్ అండి, కంపల్సరీ యాడ్ చేసుకోవాలని లేదు. ఇప్పుడు ఈ కట్ చేసుకున్నవి వాటర్లో వేసుకున్నాం కదా, వాటిని వడగట్టుకున్నాయి మొత్తం వాటర్ పోయేలాగా వడగట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకుంటున్నాను మళ్ళీ. సో ఇలా మనం తీసుకున్న 1/2 kgని 2 ఈక్వల్ పార్ట్స్ చేశాను. ఫస్ట్ పార్ట్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి, ఆ అల్లం పేస్ట్ మొత్తం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఈ చిప్స్కి కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. కొంచెం సాఫ్ట్గా కలపాలండి, లేకపోతే విరిగిపోతాయి. వాటర్ ఏం లేకుండా ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని ఒక 2 టేబుల్ స్పూన్లు, అంటే కొంచెం పెద్దదేనండి ఈ స్పూను, 2 టేబుల్ స్పూన్లు ఆ పిండిని ఈ చిప్స్ మీద జల్లి మొత్తం కలిసేటట్టు
కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి వాటర్ ఏం పట్టవండి, ఎందుకంటే అవి ఆల్రెడీ కొంచెం తడిగా ఉంటాయి కదా, దానికి ఈ పిండి సరిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇవి ఫ్రై చేసేసుకుంటే మనకి చిప్స్ రెడీ అయిపోతాయి. చాలా ఈజీ అండి. నేను ఎలా ఉంటాయా అనుకున్నాను, చాలా టేస్టీగా ఉన్నాయి. 2-3 డేస్ కూడా సేమ్ అదే క్రిస్పీనెస్తో చాలా బాగున్నాయి. కలర్ఫుల్గా చూడ్డానికి హాట్ చిప్స్లో ఉన్న క్యారెట్ చిప్స్ లాగే ఉన్నాయి. మా అమ్మాయి అయితే తీసేదాకా నాకు నాకు అని నేను పట్టుకున్న బౌల్ వెనకాలే తిరుగుతూ ఉంది. చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు కూడా. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూడండి, నేను బాక్స్ పట్టుకుంటే లాగేసుకుంటుంది. అట్లీస్ట్ చూపించడానికి ఒకసారి వీడియో కూడా తీసుకొని ఇవ్వట్లేదు. మళ్ళీ వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ఫ్రెండ్స్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. చూసారు కదా, కలర్ఫుల్గా మనకి హాట్ చిప్స్లో ఉన్న క్యారెట్ చిప్స్ లాగే ఉన్నాయి. అండ్ తక్కువ టైంలోనే అయిపోతున్నాయి, ఇంకా క్రిస్పీగా ఉన్నాయి. పొటాటో చిప్స్ కంటే ఇవి ఇంకా క్రిస్పీగా ఉన్నాయి. వచ్చేసింది మళ్ళీ తీసుకోవడానికి.